సమాధుల్లో పడుకుండేవాడిని, ఆ ఎముకలతో ఆడుకుండేవాడిని, ఆ తలకాయలతో ఆడుకుండేవాడిని. నేను ఇంతవరకు చెప్పలేదు ఎవరికైనా, ఇదే మొదటి సాక్షి. నేను చేసుకున్న మాట దానివల్లే నేను జైలుకి వెళ్ళాను. నాకొద్దు బాబు అని మళ్ళీ ఏడ్చాను. నాకొద్దు బాబు వద్దమ్మా, అది నాకు సెంట్రల్ జైలు కాదు, నాకు ఆలయం, నా మందిరం. అది ప్రాణం పోయేదాకా ఇడిచిపెట్టలేదు. ఇంకా అంత కోపం వచ్చేసింది, ఏడిస్తేనే చంపాను. అప్పుడు నాకు కోపం వచ్చి ఒక్కొక్కరిని చంపేసి బండి కింద పెట్టేసేవాడు. ఆ నలుగురిని చంపేశారా? ఏం భయం వేసేది కాదండి. భయం అన్నది ఏంటో నాకు తెలియదండి. ఆడ మనిషి తప్పు చేస్తే ఊరుకొని నేను చంపేస్తాను. నేను అసలు అలాగా తాయితులు కూడా జై వీరాంజనేయ అని ఓండి తండ్రి ఇలాంటి ఓండి నన్ను ఇలా పట్టుకున్నావా, శుభార్త ఎలా చెయ్యాలయ్యా? నా చదువు లేదు కదా, నా జ్ఞానం లేదు కదా, లోక జ్ఞానం. నేను ఎలా చెయ్యాలి? ఆయనే నాలో ఉండి మాట్లాడు. ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో, నేను చేసిన ప్రార్థన, నేను చెప్పిన సాక్ష్యం ఎవరైతే వింటారో వారు ధన్యులు, వారు కుటుంబాలు రక్షించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. తప్పకుండా మీరు చూడడమే కాకుండా అనేక మందికి ఈ సాక్ష్యం షేర్ చేయండి. చదువురాని వ్యక్తి, లోక జ్ఞానం తెలియని వ్యక్తి, అలాగే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అనేక మందికి ఈ సాక్ష్యం యూట్యూబ్ వాళ్ళు బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ఎక్కడ కూడా ఈ సాక్ష్యం పంచుకునే వ్యక్తి ఇప్పుడు దేవుడి యొక్క ప్రేరేపణతో ముందుకు వచ్చి ఈ సాక్ష్యం పంచుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్ తాతయ్య. జోసెఫ్ గారి వందనాలు. సాక్ష్యం వింటున్న వీక్షకులకు, చూస్తున్న నాకు కూడా ఉన్నది ఉన్నట్టు మీ సాక్ష్యం వివరించమని కోరుచున్నాను. మాది ఆలకొడ తోట అండి. నేను పుట్టుగా ఆలకొడ తోట. మా తల్లిదండ్రులు విగ్రహార్థకులు అండి, నేను విగ్రహార్థకునే. వాళ్ళు ఏం చేస్తే అదే చేసేవాడిని పూజ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ మా ఇంట్లో ఉండేవారండి. మా అమ్మగారు ఎక్కువగా పెద్ద బొట్టు ఎత్తి ఎక్కువ పూజ చేసేది. నేనేమో ఏరాంజలి పూజ అండి, తాయెత్తులు కట్టుకొని అలాగా తిరిగేవాడిని. మా అమ్మగారు నాన్నగారు కూడా నన్ను చదువుకోమన్నారు. అమ్మ నేను ఎలా చదువుకుంటాను, నత్తివాడిని కదా అన్నాడు. ఆ నెత్తితనం అదే పోతుంది, వెళ్ళి ఆ అమ్మగారిని నేను కలుసుకొని వెళ్ళు అన్నాడు. అప్పుడు మా నాన్నగారు తీసుకెళ్ళారండి బడికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మగారు చెప్పింది నాకేం వత్తలేదు, నత్తుణ్ణి అంటే వత్తలేదు. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను. కొట్టేస్తున్నారు, టీచర్లు కొట్టేస్తున్నారు, అరికాలు కోటింగ్ ఇస్తున్నారు, ఎండో తంగడి పెట్టేస్తున్నారు, కొట్టేసి. అప్పుడు పెద్దపాల శిక్ష అండి, అందులో చెప్పేవారు. మన కాగునింత కూడా వచ్చేది కాదండి, తిరిగేది కాదు. ఇప్పుడు ఎలాగా కొద్దిగా నత్తిగా వస్తుంది, అలా ఇంకా నత్తిగా వచ్చేది మాట. ఇంకా నేను తట్టుకోలేక ఇంక నేను పరాయి అయిపోయాను అన్నమాట. ఇంకా తిరుగుతూ మొదలెట్టాను. స్కూల్ మానేశారు? ఇంకా స్కూల్ మానేశానండి. మానే కానీ మా నాన్నగారు ఏటి పిల్లోడు వస్తున్నాడా లేదని అమ్మగారిని అడిగారంట, టీచర్ అమ్మగారిని. అడిగితే వస్తా లేదండి అని. అది ఎక్కడ ఉన్నాడు ఏంటో తిరిగి ఎక్కడో ఉంటున్నాడండి, పట్టుకోవాలా అని అంటే అప్పుడు నలుగురు కుర్రోళ్ళని పంపించారు. నేను జాన్ తోటలోనే ఉన్నాను, ఇక్కడ గట్టు పక్కనే. ఆ నలుగురు వచ్చి నన్ను తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాక ఆన్న కొట్టేసి మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ వచ్చేసి అలాగా తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోండి కాదండి, తట్టుకోలేకపోయేవాడిని దెబ్బలకి. అయితే చివరికి ఏం చేశానంటే సమాధుల్లోకి వెళ్ళిపో అక్కడ పడుకుంటాం. సమాధుల్లో పడుకుండేవాడిని, ఆ ఎముకలతో ఆడుకుండేవాడిని, ఆ తలకాయలతో ఆడుకుండేవాడిని. ఎవరైనా సపాలు తీసుకొస్తే ఆ సపాల మీద తినేవాడిని, అరటిపళ్ళు అయ్యిని ఆ పీనుకల మీద. అప్పుడు మీ వయసు ఎంత అండి? నాకు అప్పుడు వయసులో ఏం తెలియదండి, అంత తెలియని రీతిలో 20 అంతా ఉంటాయండి, 20 సంవత్సరాలు ఉంటుంది. అలాగడే తిరిగిపోండి. ఆ సమాధుల్లో ఉన్నప్పుడు మీకు భయం వేసేది కాదండి? ఏం భయం వేసేది కాదండి, భయం అన్నది ఏంటో నాకు తెలియదండి. అలాగా తిరిగి అలా కోట్లింగాలు, రాజమండ్రి కోట్లింగాలు రేవుల్లోకి వెళ్ళి అక్కడ గుళ్ళు ఉన్నాయండి. ఆ గుడుల దగ్గరికి వెళ్తే అలా పూజ చేసుకొని డబ్బులు అలాగే ఇచ్చిరువారు నీటిలోకి, గంగలోకి. నేను దిగి అలాగే క్యాచ్లు అందుకుండేవాడిని. మరి నాకు అలవాటు కదా, అలవాటు ప్రకారం ఇలాగ అందుకుండేవాడిని. ఏదైనా జారిపోతే చిల్లు కానీ అలా మళ్ళీ నీటిలోకి వెళ్ళి తెచ్చేవాడిని. ఇలాగా చేసుకొని అలాగా ఆ అరటిపళ్ళు దాంట్లో కట్టుకొని తీసుకొని అడుక్కున్న వాళ్ళకి వేసుకొని వెళ్ళిపోయాం. ఉన్నాయి తినుకొని నేను ఇలాగ సమాధుల్లోనే ఉండేవాడిని. నేను ఎప్పుడో జ్ఞాపకం వస్తే మా అమ్మమ్మని సొత్తకి వెళ్ళిపోండి. మళ్ళీ మా నాన్న లేని టైంలోని ఆడు బొగ్గు పనికి వెళ్ళిపోయేవాడు మా నాన్న.
మా అమ్మేమో పందుపల్లడికి వెళ్ళేది. వెళ్తే ఇంకా లేని టైంలో వెళ్ళి మా అమ్మమ్మని కలుసుకొని వచ్చేవాడిని. వచ్చి ఎప్పుడో నెలకోసారి అలాగే వెళ్ళిపోనండి. అంత మాత్రాన ఇంటికి వెళ్ళేవారు కాదు? అసలు ఇంటికి వెళ్ళిపోను కాదండి. ఇంకా నేను బట్టలు గట్లు మారుతే ఏమీ లేదు. ఇంకా మా ముఖం కడుక్కుంటాం లేదు, ఏమీ లేదు. ఏది దొరికితే అది తినేస్తున్నా. నేను గోదావరి అయితే ఎక్కువ ఈదుకోండి. గోదావరిలోనే ఉండేవాడిని. ఇసుక తిప్ప మీదకి వెళ్ళిపోయేవాడిని ఈదుకొని. ఆ చెట్టు కింద పడుకుండేవాడిని. అక్కడ చెట్టు ఉండేది, అక్కడ పడుకొని మళ్ళీ వచ్చేసేవాడిని ఈదుకొని. మళ్ళీ ఈదుకొని వచ్చేసి అలా బ్రిడ్జి మీదకి వెళ్ళి బ్రిడ్జి మించి మళ్ళీ పైకి వేసేవాడిని. రాజమండ్రి బ్రిడ్జ్ అండి. మళ్ళీ అక్కడి నుంచి పైకి వేసేవాడిని. ఆ బ్రిడ్జి మించి దూకేసేవారు? దూకేసేవాడిని పైకిలే. అక్కడి నుంచే మళ్ళీ గోదావరి స్టేషన్, రాజమండ్రి గోదావరి స్టేషన్ ఉంది కదండి, ఆ స్టేషన్లోకి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ స్టేషన్లో కాంచేపు పడుకుండేవాడిని. మళ్ళీ ఎవరైనా ఏదైనా పెడితే తినేవాడిని. ఓ రోజు మా నాన్నగారు నన్ను పట్టుకొని కొట్టేశాడు. కొట్టేసి తలగెలా గుండె చేయించేశాడు. గుండె చేయించేసినా ఉండేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని మళ్ళీని. మా నాన్నకు ఒకసారి కొట్టేసి వెళ్ళిపోయిన మళ్ళీని. ఒక బూట్స్ బండి వచ్చేది, ఆ బండిలోనే రేషన్ వచ్చేది. అది వెళ్తుండగా కూడా నేను పరిగెట్టుకెళ్ళి నేను ఎక్కివాడిని. ఆ రేషన్ ఏంటంటే బెల్లపచ్చావనే నూనె డబ్బా, చిన్న డబ్బాలు, గోధుమ బస్తాలు కూడా ఇవి దింపుతుండగా నలుగురు వచ్చి రేషన్ ఎత్తిపోయారు. నేను దింపిందల్లాను వాళ్ళు ఎక్కలేరు. నేను దింపినేమి పట్టిపోతున్నారు. నేను దింపిని మరి నేనే తీసుకోవాలి కదా, వాళ్ళు తీసుకొని పట్టిపోయేవారు. అప్పుడు నాకు కోపం వచ్చి ఒక్కొక్కరిని చంపేసి బండి కింద పెట్టేసేవాడు. మొత్తం నలుగురిని లేపేశాను. నలుగురిని ఒక్కొక్క వారం గ్యాప్ ఇచ్చి నేను అలాగే దింపబోండి. రోజు ఇయ్యే పనులు. అలా దింపుతుండగా వాళ్ళు పట్టుకు వెళ్ళిపోయారు. అలాగా నలుగురిని కూడా అలాగా. పోలీసులు లేరు ఆ టైంలో. అప్పుడు తర్వాత దిగారండి, నిక్కర్లు వేసుకొని ఎర్ర టోపీలు పెట్టుకొని. వాళ్ళని కూడా కొట్టేసేవాడిని అండి. అడ్డొచ్చిన వాళ్ళలో కొట్టేసేవాడిని. ఏం చేసేవాడిని నాకు తెలియదు. కంకర రాళ్ళతో కొట్టేసేవాడిని. కంకర రాళ్ళు ఉంటాయి కదండి రైలు బద్దల కింద, ఆ రాళ్ళతో కొట్టేసేవాడిని. పోలీసుల్ని? పోలీసులు ఏంటి, మా అమ్మని ఒకసారి తీసిపోయారు పోలీస్ స్టేషన్కి. ఎందుకు తీసుకొచ్చారని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా కొట్టాను. మరి నేను అక్కడ నెంబర్ 1 కదండి. నేను అలాగ తిరుగు అన్నమాట. అంత ఈ చేతితోటి చేసింది చేతికి తెలియకుండా చేసేవాడిని. అంత రవిడి. నాకు వివాహం సమయం వచ్చేటప్పుడు మా నాన్నగారు ఈ అమ్మాయిని చేసుకోరని చెప్పాడు. మేనత్త కూర్చుని చేసుకోరని అంటే ఆమె తేడాగా నడుతుంది, నాకు వద్దురా బాబు, ఈ మనిషితో నాకు కుదరదు అని చెప్పాను. చెప్తే మనం వదిలేసాం. మా నాన్నగారు చనిపోయాడు ఆ మాట చెప్పి. మా అమ్మ కూడా పోయిందండి. పెద్దలందరూ పోయారు. అప్పుడు ఆమె వచ్చి ఇక్కడ రిక్షా తొక్కుతున్నాను. మళ్ళీ ఎన్నో పనులు చేసేవాడిని అండి. రిక్షా తొక్కుని మళ్ళీని. ఆ రిక్షా తొక్కిన టైంలోని రాజమండ్రి వచ్చింది పందలపాక నుంచి. ఎవరో మా మేనత్త కూతురు నా దగ్గర ఉండిపోతాకి. ఆవిడ పెళ్ళిళ్ళు ఏమీ లేవండి, ఉండిపోతామే వచ్చి. అయితే నేను స్వీకరించలేదండి. తర్వాత మాట ఇచ్చింది, నేను ఏదైనా నువ్వు తప్పుడు పని చేసినా చంపేస్తాను అన్నాను. ఆడ మనిషి తప్పు చేస్తే ఊరుకొని నేను చంపేస్తాను. నేను అసలు అలాగా ఉండు అన్నమాట. అయితే ఆడ మనిషి అంటే నాకు ఇష్టం ఉండేది కాదు ఆ రోజుల్లో. ఈ మాట చెప్పి చంపేసినా ఇష్టమే, కానీ నీ దగ్గర నేను ఉంటాను. ఉండు, తప్పలేదు. ఉన్న తర్వాత మళ్ళీ దేవరపల్లిలోనే ఒక ఆయనతోటి తిరుగుతూ మొదలెట్టింది. ఆ ఇంటికి అలా ఆయనతోటి. అప్పుడు నేను కల్లారుగా చూశాను. కల్లారుగా చూస్తుండగా అడిగాను, ఏంటి ఈ పని ఎందుకు అలాగే చేస్తున్నావు? మరి నాకు ముందే మాట ఇచ్చా, నేను ఏదైనా తప్పుడు పని చేస్తే చంపే అని అన్నా కదా, ఇప్పుడు ఏం చేయాలి నేను అని గట్టిగా అడిగేటప్పుడు, ఇంకోసారి కానీ ఇలా జరిగిందనుకో ఇంక నేను చంపేస్తాం గ్యారంటీ అన్నాను. అనేటప్పుడు ఆ మాటకే వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారింటికి పందలపాక. అక్కడికి వెళ్ళాను. మా అత్తగారిని అడిగాను, మీ అమ్మాయి ఏదండి, ఇలాగ బట్టీలో పనిచేస్తుంది ఇటుక బట్టీలోనే అని అంటే ఇటుక బట్టీ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఎందుకు వచ్చావు అన్నాడు. మరి నువ్వు రమ్మన్నావు కదా, నువ్వు వచ్చాను అని అడిగితే, నాతో పాటు నువ్వు పని చెయ్యాలి ఇటుక పని అని అంటే అప్పుడు చేస్తాను అని చేస్తుండగా అక్కడ పనివారు ఇటుక పని చేసిన వాళ్ళు చెప్పారు నాకు, వాంటర్ గారికి ఈమెకి అక్కర సంబంధం ఉంది, వీళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మేము కూడా ఆలకించాం. ఆలకిస్తే నిన్ను చంపేస్తే ప్లాన్ వేశారు ఇద్దరును, ఎందుకు వచ్చావని అడిగారు. అడిగితే సరేలే అలాగే జరగని అమ్మా, మరి నేను చూడలేదు కదా వాళ్ళిద్దరు
వాళ్ళిద్దరికి ఉన్నట్టుగా అక్కడ సంబంధం ఉన్నట్టుగా నేను చూడలేదు కదా, మీరు చెప్పిన బట్టి నేను తీసుకోను, నా కళ్ళతనంగా చూసిందే నిజం చేస్తాను నేను అని అలా అలాగా పని చేస్తుండగా, ఆ బట్టి పని చేస్తుండగా అప్పుడు ఒక రోజు నాకు మంగళవారం డబ్బులు ఇస్తారు. మంగళవారం సంతకే నా భార్య 50 రూపాయలు ఇచ్చింది సంతకి వెళ్ళమని. సంతకి వెళ్ళాను. సంత చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు కొంత కన్ను చీకటి పడ్డది. ఆ కన్ను చీకటి పడేటప్పుడు డోన్ ఎక్కాను. ఒక కాలం ఉంది, ఆ కాలంకే ఒక డోన్ ఉంటుంది, చిన్న వంతిని. ఆ వంతిని ఎక్కేటప్పటికి మేమున్న గదిలోంచి ఆ బట్టి ఓనర్ రెడ్డి గారు, బట్టి ఓనర్, ఇటుకు బట్టి ఓనర్ గారు బయటకు వచ్చాడు. నేను కళ్ళారుగా చూశాను. అయినా కూడా నన్ను చూసి నన్ను చూసి పారిపోయాడు. నేను ఇంటికి వచ్చేటప్పుడు నన్ను ఏలంపాట వేసేస్తుంది, తిట్టేస్తుంది. నువ్వు ఎందుకు ఎంత తోపు ఉన్నావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, దేని రత్నం తాగుతున్నావు అని ఇలాగ నన్ను శోధించింది. అంటే ఆవిడ తప్పు చేసింది కాకుండా, తప్పు చేసింది కాకుండా నన్ను తిరిగి ప్రశ్నలు వేసి నా తల్లికి నాకు కూడా అక్ర సంబంధం కూడా కలిపి ఎన్ని విధాలుగా తిట్టిందో, ఎన్ని విధాలుగా నా తల్లికి నాకు వేసి కట్టేది. నేను ఆ తట్టుకోలేక చంపేశాను. గుద్ది, చేతుడు గుద్ది అలాగా పీగు నొక్కేశాను. పీగు నొక్కేసి చంపేశాను. ప్రాణం పోయేదాకా ఇడిచిపెట్టలేదు. ఇంకా అంత కోపం వచ్చేసింది. ఏడిస్తేనే చంపాను. ఎందుకు ఇలాగా నన్ను ఇలా తీసుకొచ్చి ఇలాగ ఎందుకు చేసావు, నా జీవితంలోకి ఎందుకు వచ్చావని అలాగే ఏడిస్తేనే చంపేశాను. అదే ఫస్ట్ నెల భోగమంట తెల్లారితే ఆ టైంలోని నేను మంచం మీద వేసి వచ్చేసాను. దొప్పట ముసుకేసేసి ఆడి గురించి కూడా చూశాను, బట్టి ఓనర్ గురించి కూడా చూశాను. నా దగ్గర ఇంత స్టాక్ ఉండేది. ఆ స్టాకు పట్టుకునే ఉన్నాను. ఆడు పాలు కొత్తాడు 4 గంటలుగా నేను చూశాను, ఎదురు చూశాను, రాలేదు. 5 అయిపోయింది, 6 అయిపోతుంది, ఎండ ఎక్కిపోతుంది. అప్పుడు ఆ స్టాకు కాలువలకి పారేసి ఆ గట్టంతా నడుచుకొని ఇంకా ప్రయాణం చేశాను. మళ్ళీ ఎండ ఎక్కిందండి, నన్ను వేసేస్తాడు మళ్ళీని అని అనుకుని నేను కాలువ గట్టంతా వెళ్ళిపోయాను. అనపర్తి కాడి నుంచి అలాగా ముక్కునాడ నుంచి అలాగా బైపాస్కి వచ్చేసాను రాజమండ్రి. మా అన్నయ్య దగ్గరకు వచ్చాక అప్పుడు అన్నయ్య ఇలా జరిగిందిరా, ఇలాగా చేశాను, నన్ను పెట్టించిన బాధలకి చంపిస్తాను, నేను చాలా బాధలు పెట్టించిందిరా, తట్టుకోలేకపోయాను అని చెప్పాను. మరి ఇప్పుడు ఏం చేస్తావరా అని అంటే, నేను హ్యాండ్ ఓవర్ అయిపోతాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను, అక్కడ జరిగిందంతా చెప్పి హ్యాండ్ ఓవర్ అవుతానని. అప్పుడు రిక్షా మీద తీసుకెళ్ళి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు పోలీస్ స్టేషన్. ఏంటయ్యా ఏం జరిగిందంటే, ఇలా జరిగిందండి, నన్ను పెట్టించిన బాధలకి నేను మా మేనత్త కూతుని చంపేశానండి. ఆ బట్టి ఓనర్కే ఇద్దరికి కూడా ఉందని అక్కడ పనివాళ్ళు కూడా చెప్పారు. అయినా పనివాళ్ళ మాట కూడా నేను లేదు, నా కళ్ళతోనే చూశాను. నేను తట్టుకోలేక చంపేశాను మా మేనత్త కూతుని. మంచం మీద వేసాను, వేసే దుప్పటి కప్పేసి వచ్చేసాను. ఆడు గురించి కూడా చూశాను నేను, ఆడు కూడా వేసేద్దాడని నన్ను కొట్టాడు కదా. ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకున్నారంట నన్ను చంపేవాళ్ళని. మరి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మరి అలాగే ఏం చేస్తారు చేయండి, ఇలాగ జరిగింది. నా పెట్టించిన బాధలు చంపేశాను. ఈ ఎఫ్ఐఆర్ రాసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ అనపర్తి, మరి అక్కడే చంపేశాను కదా, మరి అక్కడ అనపర్తి పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ స్టేషన్కి పంపించారు. అక్కడ మరి ఇక్కడ మనిషి అనండి మా దగ్గరలే అని పోలీస్ ఆయన చెప్పాడు. మరి ఎక్కడ పుట్టాను కదా వాళ్ళకి తెలుసు. పోలీస్ స్టేషన్కి పంపిస్తే అప్పుడు ఆ ప్రకారంగా ఎఫ్ఐఆర్ రాసి కాకినాడ మొబైల్ కోర్టుకి పంపించారు. అక్కడ ఒక 5 నెలలు ఉన్నాను. అక్కడ ఇంకా మొక్కలు కొడుకుతాం లేదు, ఏమీ లేదు, ఎంత అన్నం పెడుతున్నారు. అదే తిని గోడకేసుకుని కొట్టేసుకుంటున్నాను నేను. ఎందుకయ్యా ఇలాంటి పని చేశానని అప్పుడు నాకు బాధ కలిగింది. ఆ అన్నం ఏమో తెల్లపోతున్నాను, పురుగులు అన్నం అమ్మ, ఎంత ముద్ద ఎడుతున్నారు. సబ్జీలు అంత నరకం. చాలామంది చనిపోయారు కూడా, నా పక్కలు కూడా చనిపోయారమ్మా ఆ 5 నెలలకి. అప్పుడు ఆ దెబ్బ తట్టుకోలేక ఎంత ఏడిసాను, నాయన ఎందుకు నాయన ఈ పాపం చేశాను, ఎందుకు నేను ఇలా చేసి ఎందుకు వచ్చాను, ఆ మనిషిని ఎందుకు చంపేశాను, ఎందుకు చంపవలసిన పని ఏంటి అని ఇలాగ ఏడుస్తుంటే 5 నెలలు జరిగిన తర్వాత సెంట్రల్ జైలుకి కట్టించారు. ఇక్కడ మన రాజమండ్రి సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైలుకి వచ్చాక అప్పుడు రాజారావు సూపరింటెండెంట్ గారు ఆయన కూడా నన్ను బాగా చూశారు.
అలాగే ఖైదీల మధ్యలో వచ్చిన పాస్టర్ గారు తామసాయి గారు, ఆయన ఖైదీలకు బోధించేవాడు. అప్పుడు నేను కూడా కూర్చొని ఆలకించేవాడిని. ఆలకించి అప్పుడు బైబిల్ ఇచ్చాడు, చిన్న చిన్న బైబిళ్ళు ఉచితంగానే. ఆ బైబిల్ తీసుకొని, నా చదువు లేదు కదండి, చదువు లేక కాగితాలు ఎలాగ ఎడదీసేవాడిని, నీళ్ళు తడిసేసి ఉమ్ముతడి కూడా పెట్టేవాడిని కదా, ఇలా ఎడదీసి ఇలాగే ఏసు రక్తమేజం అనేవాడిని. ఇలాగా చూసుకుంటూ అలాగ ప్రార్థనకి వెళ్తాం, అలాగ వాళ్ళ పాటలు ఆడుతాం, నేను పాటలు పాడతాం. ఖైదీలు వాళ్ళ మధ్యకి వెళ్ళి అలాగ పాటలు పాడేవాడిని. పాడి అలాగా ఉంటుండగా 24 గంటల నొప్పు. ఆ నొప్పు వచ్చిన వెంటనే బయటికి తీసుకెళ్ళారు. బయట హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ చేయించిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకొచ్చారు. దగ్గు వచ్చింది. ఆ దగ్గు వస్తే పేగులు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి గెంటి మళ్ళీ చేశారు. ఈ విధాలుగా నన్ను మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్స్ ఆపరేషన్ అది చేశారు. దాని గురించి కూడా ప్రాణం పోయేలాగా అయిపోయిందిలే. అదొకటి. మళ్ళీ 4 బయటకు వచ్చేసింది, చేసిన పాపాలు 4 బయటకు వచ్చేసిందమ్మ. 4 బయటకు వచ్చేసిందమ్మ. వచ్చేది అదే మళ్ళీ స్వస్థత ఇచ్చాడు. కరెంటు పట్టుకున్నాను, అది వదిలించాడు చచ్చిపోవాలని. నేను ఎందుకయ్యా ఎలాంటి ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు నేను ఎలాంటి పాపం చేశానో, ఎందుకు నన్ను తెలుసుండో తెలియకుండా ఎన్నో పాపాలు చేశాను, మరి నన్ను అక్కడే చంపిపోయామని కోపం వచ్చి బాధ కలిగి ఉరేసుకున్నాను. అప్పుడు చూపించాడండి సీను. ఆ దేవుడి కృప అండి ఇదంతా. సినిమా రీల్లో చూపించాడు. నిర్గమకాండం 20 అధ్యాయం. నేను తప్ప ఏ ఒక్క దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి కింద ఉన్న నేను అందు కానీ దేని రూపం నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలా అనగా నేను రోషం గల దేవుణ్ణి, దాన్ని దేశించేవారు తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందని వాక్యం సెలవిచ్చాడు. అంటే ఆ గోడ మీద క్లియర్ గా కనపడుతుందండి, క్లియర్గా చూపించేశాడు అంతే. నిర్గమకాండం 20 అధ్యాయం. మరి మీకు చదువు రాదన్నారుగా, అక్షరాలు ఎలా గుర్తుపట్టారండి? మరి నాకు దేవుడు అది నడుపుదాలా, నాకు ఈ లోక చదువు లేదండి, ఆయన నడుపుదాలా. అయ్యే నేను చెప్పగలుగుతాను. మళ్ళీ బైబిల్ అంతా ఏం చదవలేను. మళ్ళీ 100వ కీర్తన. ప్రపంచ దేశాలన్నీ పిలిచి దావీదు యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించను, మనము ఆయన వారం ఆయన ప్రజలము అని చెప్పాడు. అది మరి వాస్తవమే కదా. నా జీవితానికి నాకు చదువు లేదు కదా, ఈ లోక చదువు ఈ లోక జ్ఞానం లేదు. నమ్మాను. మరి వాక్యమే సెలవిచ్చింది. స్వరం వినబడ్డాయి. ఆ స్వరం ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద ఉండను, వాక్యమే దేవుడై అని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ వాక్యమే నాకు బ్రతికించింది. నీ వాక్యము నా పాదములకు దీపమున నా త్రావుకి ఎలుగే ఉందని మళ్ళీ నాకు స్పష్టంగా చూపించాడు. నీవు విగ్రహంలోనే చేసుకొని కూడా చెక్కిన పత్తిమలు కానీ బొమ్మలు కానీ మీ దేశంలో నిలపకూడదని మళ్ళీ నాకు ఇలాగా. తర్వాత మళ్ళీ 15 నిర్గమకాండం 15వ అధ్యాయం 26లోని మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమన్నిది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములను మీకు ఏది రాని నేను స్వస్థపరిచే యెహోవాని నన్ను స్వస్థపరిచాడు. ఆ సెంట్రల్ జైలు నన్ను స్వస్థపరిచాడు. అది నాకు సెంట్రల్ జైలు కాదు, నాకు ఆలయం, నా మందిరం అది. అప్పుడు నేను నమ్మి, తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, ఆ దేవతలే దేవుళ్ళు అనుకునేవాడిని. ఎంతోమంది అందరూ దేవుళ్ళు అనుకోండి. అలాగా తాయితులు కొట్టి జై వీరాంజనేయ అనుకోండి. తండ్రి ఇలాంటి ఉంది, నన్ను ఇలా పట్టుకున్నావా, నాకు ఇలా తెలియపరిచావా నాయన నేను కుమిలి ఏడిశానండి. 10 సంవత్సరాలు ఏళ్ళని రోజు లేదు. అలా ఏడిస్తేనే ఉన్నాను, అలమారు పెడితేనే ఉన్నాను. ఎంత ఘోరమైన పాపని ఎలాగ నువ్వు క్షమించావు నాయన అని ఎంత ఏడిశానో. నాయన ఎందుకు నాయన ఈ పాపలోకంలో ఎందుకు పుట్టించావు, అసలు ఈ లోపలికి ఎందుకు తీసుకొచ్చావు, అసలు ఎందుకు పుట్టించావు తండ్రి. నా తండ్రి అంటే ఏంటో తెలియదు, నా తల్లి అంటే ఏంటో తెలియదు. తల్లిదండ్రులు కూడా కొట్టువాడిని. ఎన్నో విధాలుగా నన్ను కూడా లెక్క చేసేవారు కాదు. ఈ నత్తివాడిని ఎలా పట్టుకున్నా, ఈ చదువు లేని వాడిని ఎలా పట్టుకున్నాను ఆయన అని ఎన్నో విధాలుగా. ఈ లోక జ్ఞానం లేదు, నన్ను ఎందుకు పట్టుకున్నావయ్యా అని ఏడిశాను. 10 సంవత్సరాలు ఏళ్ళని రోజు లేదండి. ఇవన్నీ జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. 20 సంవత్సరాలు వేశారు. అప్పుడు నా 10 సంవత్సరాలు చేశాను. అప్పటికే రామారావు గెలిచాడంట.
ఆ రామరాజు జీవోలోనే వచ్చానమాట. ఉపవాసం ఉండమన్నాడు. యెషయా 58:3 అది నాకు చూపించాడండి. ఉపవాసం ఉండాలో ఉండకూడదు అన్నది కూడా. అయితే నాకు ఎవరున్నారా, నేను ఉపవాసం ఎలా చేయగలను, ఉపవాసం అంటే నాకు తెలియదు కదా అయ్యా అన్నాను. యెహోవా దేవుడే, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నేను ఉపవాసం ఎలా చేయగలను, ఏంటి నాకు మార్గం చూపించంటే అప్పుడు అర్జెంటుగా దేవుడు ఏం చేశాడంటే నన్ను ఇంకా ఆకలి దప్పికి లేకుండా అలాగే 40 రోజులండి, 40 పగళ్ళు 40 రాత్రులు అలాగా మంచినీళ్ళు తాగలేదు, ఉమ్ము మింగలేదండి, టిఫిన్ చేసేవాడిని కాదు. అలా నా రేషన్ నాకు ఇచ్చేవారు, నా భోజనం అన్నీ నా టీ అది ఇచ్చేవారు, తాగిపోని కాదండి. ఇంకా అలాగే దేవుడికి అంకితం అయిపోయాను. అలాగే స్నానం చేసేసేవాడిని, ఆ బైబిల్ తీసుకుని ఇలాగా తీసేవాడిని, ఇలా తిరగేసేవాడిని బైబిల్. నా చదువు లేదు కదా, ఈ లోక జ్ఞానం ఈ లోక చదువు లేదు. అలాగా ఆ రూపంగా 40 రోజులు నన్ను ఉపవాసం దేవుడు నిలబెట్టుకున్నాడు, నాలో ఉండి చేశాడు ఆయన. ఆయన ఉపవాసం ఎలా చేశాడో అలాగే నన్ను కూడా చేయించాడు. ఎవరు లేరు నా పక్కనే, నేను అలాగా ఆ గదిలోని పడే నాకు మంచి ఉపవాసం చేయించాడు, మంచి ఘనత నాకు ఇచ్చాడు. నిజమైన దేవుడే నాకు తెలియపరిచాడు. ఎంత గొప్ప దేవుడు ఇంకెక్కడ ఉన్నాడు. నువ్వు నాకు కావాలయ్యా, నా బిడ్డవే, నా కుమారుడు, నువ్వు నా కుమారుడు, భయపడవద్దు అని ఇలాగా స్వరం వాక్యమే అలాగా మాట్లాడింది. అలా ఉంటుండగా ఆ ఉపవాసం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థనకి వెళ్ళి మళ్ళీ వాక్యాలు అయ్యి వినువండి. అయితే నా నడుపుదల ఏంటంటే ఇంకా దేవుడు తప్ప ఇంకెవరు లేరు, ఎవరి మాట ఇంకా లెక్క చేసేవాడు కదా. ఇంకంతే ఆ గదిలో పడి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఒక ఆయన వచ్చాడు, జీవో అంటున్నాడు. ఇలా రామారావు జీవో ఇస్తాడంట, ఖైదీలకి సమావేశ పెడతాడంట అని చెప్పుకుండేవారు. అయితే నాయన నాకు రిలీజ్ వద్దు నాయన, బయటికి వెళ్తే మళ్ళీ ఏమైపోతానో నాకు తెలియదు, ఇది నా రక్షణ మార్గం, ఇది నాకు నీవంటే ఏంటో నాకు తెలియపరచావు. నా తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే రక్షించలేదు. అసలు తల్లిదండ్రులు ఎవరు రక్షిస్తారండి, నీవు తప్ప. ఇంకా నాకే తల్లివైనా తండ్రివైనా అన్నీ కూడా నీవే, నా నిజదేవుడు నీవే, నన్ను కన్నా నిజదేవుడు నీవే కదా నాయన, నాకు రిలీజ్ వద్దు. అమ్మ మళ్ళీ బయటికి వెళ్తే ఏం చేస్తాను, ఏమైపోతానో నాయన అని ఎలాగంటే, నా కుమారుడు నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అన్న. అప్పుడు రాజుల సూపరింటెండెంట్ ఏమన్నాడంటే, ఈయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కనుక ఆయన కూడా క్రైస్తవుడు అంట, నాకు తెలీదు. రాజుల సూపరింటెండెంట్ కూడా క్రైస్తవుడే. ఆయన చెప్పాడు వాండర్లకు అందరికని, ఆయన మాత్రం ఏమనొద్దు, ఆయన ఉపవాసంలో ఉన్నాడు అని ముందు గ్యారంటీగా చెప్పేశాడు. నా ఊసి తెచ్చిపోరు కాదు, లేకపోతే పనులు పంపిస్తారు. అయితే ఉంటుండగా దేవుడు ఏం చేశాడంటే, రాజేష్ సూపరింటెండెంట్ ఆ రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. ఖైదీలు అందరూ సిద్ధపడిపోయారు. నేను కూడా నాకు ఇష్టం లేదు బయటికి వస్తాకి, బాబీ ప్రపంచంలోకి వస్తాకి భయమేస్తుంది నాకు. ఇక్కడైతే మంచి బాగుంది, ఆయన నేను స్తుతిస్తాకి ప్రార్థిస్తాకి, ఆయన ఎందు నేను భయభక్తులు కలిగి ఉంటాకి, ఆయన ఘనపరుస్తాకి నాకు ఇక్కడ మంచి అవకాశం ఉంది నాయన, నన్ను పంపించని ఇలాగే ఏడుతుండగా అప్పుడు జిల్లా కలెక్టర్ వస్తారు కదా రిలీజ్ చేస్తాకి, వీళ్ళందరూ వచ్చేసారు పెద్ద పెద్దవాళ్ళు. నాకు రిలీజ్ వద్దండి, నేను బయటికి వెళ్ళండి అని. ఎందుకు వెళ్ళవాలి, నేను నిజమైన దేవుడిని తెలుసుకున్నానయ్యా, నా దేవుడు గొప్పవాడు, నేను ఎన్నో విగ్రహార్థంలో ఎన్నో పూజలు చేసేవాడిని, నాది వీరాని పూజ. మా అమ్మ కనకదుర్గ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మా ఇంట్లో ఉండేవారు, అందుకే నేను మళ్ళీ బాబీ ప్రపంచానికి వెళ్తాకి నాకు ఇష్టపడతలేదు అని అంటే, బాబు నేను దేవుడు పట్టుకున్నాడు కనుక నిజమైన దేవుడిని తెలుసుకున్నావు కాబట్టి నువ్వు సేవ చేసుకో, బయటికి వెళ్ళి సువార్త చేసుకుంటున్నారు చాలామంది అలాగా అని జిల్లా కలెక్టర్ కూడా చెప్పాడు. ఈయన చెప్పాడు రాజుల సూపరింటెండెంట్ కూడా. అప్పుడు పాస్టర్ గారు రాలేదులే. అప్పుడు వీళ్ళు చెప్పగా అప్పుడు మళ్ళీ మోకరించి అడిగాను, తండ్రి మరి ఎలాగ నాకు చదువు లేదు కదా, మరి నీ సువార్త ఎలా చెయ్యాలా, నీ సువార్త ఎలా చెయ్యాలయ్యా, నా చదువు లేదు కదా, నా జ్ఞానం లేదు కదా, లోక జ్ఞానం, నేను ఎలా చెయ్యాలి, నేను వాడుకుంటున్నాడు అని దేవుడు నడిపించాడు. ఆ నడిపించిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారు. సూపరింటెండెంట్ వీళ్ళందరూ అన్నారు, అయ్యా నువ్వు మాత్రం దేవుడి పనే చెయ్యాలి, నువ్వు ఏ దాంట్లో కూడా తలదోర్చొద్దు, మళ్ళీ ఇరుక్కుపోతావు, చాలా జాగ్రత్తగా నువ్వు సువార్త చేసుకో, దేవుడు ఏం చెప్పాడో నీకు ఆ ప్రకారం నడు అని రిలీజ్ చేశారు.
నేను అందుకే ఏ గొడవలోకి వెళ్ళను. ఎక్కడ ఏదైనా గొడవలు జరిగితే జారిపోతాను. ఇప్పుడు సువార్తలో కూడానా ఇక ఇవన్నీ తలబాధ పనులు. దేవుడు ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఆ ప్రకారం నేను నడవాలి అని అలాగా కొనసాగుతుండగా బయటకు వచ్చాను. బయటకు వచ్చి నా పని నేను చేసుకుంటున్నాను. నా తల్లి ఉంది, నా తల్లి నేను ఉన్నాం. ఉండి ఇలాగా అమ్మ ఇలాగా జరిగింది అని అంటే అమ్మ కూడా వచ్చేది నా దగ్గరికి రావద్దని ఉండలే. అయితే సువార్త చేస్తున్నానండి, ఆయన చెప్పినట్టుగా సువార్త చేసుకుంటున్నాను. అలా కాలనాటకనే 8 సంవత్సరాలు నడిచానండి రాజమండ్రి అంతాను. నా సాక్ష్యం చెప్పుకుంటూ ఇంటింటికి ఎక్కడ ఏ ఇంటికి తీసుకెళ్తున్నా అక్కడ సాక్ష్యం. అక్కడ ఒక పాట, చింతించకే నాదు ప్రాణమా ఏ దినమునకేమి కావాలెనో ఆ దినమున కన్ని సమకూడును నా ప్రాణమా చింతించకే నాదు ప్రాణమా ఏమి తిందునో ఏమి త్రాగనో ఏ వస్త్రములనే ధరింతునో అని నీవు చింతించవలెదే నా ప్రాణమా అని నీవు చింతించవలెదే నా ప్రాణమా ఆ దినమున కన్నీ సమకూడును ఆ దినమున కన్నీ సమకూడును చింతించకే నాదు ప్రాణమా ఆకాశంబున పక్షులన్నీయు విత్తవు కొయవు సమకూర్చుకునవు వాటికంటే బహుశ్రేష్టమైన నా ప్రాణమా వాటికంటే బహుశ్రేష్టమైన నా ప్రాణమా ఆ దినమున కన్నీ సమకూడును ఆ దినమున కన్నీ సమకూడును చింతించకే నాదు ప్రాణమా చింతించకే నాదు ప్రాణమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు జైలు నుంచి వచ్చాక 8 సంవత్సరాలు నేను సువార్త చేశాను కాలనాటకనే. అంటే ఇది లాస్ట్ మాట. నేను ఎలాగా ఇప్పుడు కొనసాగుతున్నాను. అప్పుడు అమ్మ అన్నది, రే బాబు నువ్వు ఒక భార్యను చేసుకోవాలా, నీకు తోడు ఉండాలి కదా, నీకు కొడుకు ఉండాలి కదా, నాకు ఒక్కగాను ఒక కొడుకువే కదా నాయన, నీకు కుడి భుజం ఉండాలి కాబట్టి దేన్నో దాన్ని చేసుకుని ఆయన నీకు ఒక కుమారుడు పుడతాడు, అప్పుడు నాకు ఆనందమే కదా, నీకు ఆనందమే కదా, నీకు కుడి భుజంగా ఉంటాడు కదా అని అంటే నేను చేసుకున్న మాట దానివల్లే నేను జైలుకి వెళ్ళాను. నాకొద్దు బాబు అని మళ్ళీ ఏడ్చాను. నాకొద్దు బాబు, వద్దమ్మా వద్దమ్మా, ఇది మాత్రం పెండింగ్ పెట్టద్దు, నాకొద్దు అసలు, ఆడదంటేనే నాకు ఇష్టం ఉంటలేదు, వద్దు అని అంటే ఆ కొమ్మూరు ముసలమ్మ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడిచి, అయ్యా చేసుకోమని, అయ్యా ఆడికి ఒక కుడిభుజం ఉండాలి కదా, ఓ భార్య ఉండాలి కదా, ఆడ ఒక్కడే అలాగా ఇప్పుడు నేను చనిపోతాను అనుకో, ఆడికి ఎవరు ఉన్నారు ఇంకా అని మా అమ్మ పేరెప్పిన. అప్పుడు మళ్ళీ మోకరించి ప్రార్థన చేశాను, ఏంటి నాయన ఏంటి అసలు ఈ శోధన ఏంటి అసలు, నీకు ఇష్టమైతే ఒక తోడియ్యి, పోను మా అమ్మ కోరికను తీర్చు అని మోకరించి ప్రార్థన చేస్తే ఎక్కడ దేవరి పిల్ల అవతల. అప్పుడు తర్వాత నేను ప్రార్థన చేస్తే ఆ ఊరు అమ్మాయి నాకు దేవుడు జతపరిచాడు. వెళ్ళాను, మా చిన్నాన్నని తీసుకొని వెళ్ళాను, మా పాస్టర్ గారిని కూడా తీసుకొని వెళ్ళాను. వెళ్తే వెంటనే కార్యం అయిపోయింది. క్రైస్తవులే, 4 అక్క చెల్లెలు, ఒక తమ్ముడు, యాదవులు. అక్కడ చూపించాడండి అమ్మాయిని. ఏంటి నాయన ఏంటి పరిస్థితి, నువ్వు చేస్తేనే నాకు మాత్రం ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే చెయ్యి, మా అమ్మ కోరికను తీర్చి నా కోరికను తీర్చి, నిజమే మరి ఒక కుమారుడు ఉండాలి కదా అని ప్రార్థన చేస్తే మరి కుమారుడు పుట్టాడండి. కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు 24వ సంవత్సరం బాబుకి. ఆ సువార్తగా వెళ్ళేటప్పుడు దైలాసనం వెళ్ళానండి. దైలాసనం వెళ్తే అక్కడ ఒక ఆయన బూతులాడాడు. నేను సాక్ష్యం ముందే చెప్పాను. చెప్పిన తర్వాత ఈడు తిట్టాడు. తిడితే మళ్ళీ వారం తిరిగేటప్పటికి వెళ్తే సారా కొద్దిగాడే లేడు, వాడు ఆడ శ్రేహితుడి దగ్గర లేడు, ఆ చర్చిలో లేడు, ఎక్కడా లేడు. భూమి మింగిసిందండి ఆయన్ని. నేను తిట్టాడు కదా అని ఆలయ సాక్ష్యం చెప్తున్నారు. రైల్వే క్వార్టర్స్ ఉందండి, నేను అక్కడికి వెళ్ళాను, ఇంటికి ప్రార్థనకి వెళ్తూ ఉంటాను, ఎలువని అప్పుడే ఆ సంవత్సరం కానీ వెళ్తున్నాను.
వాళ్ళ భార్య ఆ ఊర లేరండి ఇంటి దగ్గర. ఒక రోజు ఏం చేశాడంటే, నువ్వు పంది మాసం తినాలి అన్నాడు. నేను సువార్త చెప్పేటప్పుడు, ఏవయ్యా నేను ఒకప్పుడు తినేవాడిని, ఇప్పుడు తినకూడదు, అది అశుద్ధం అని అన్నాడు, దేవుడు తినొద్దు అన్నాడు కదా అన్నాను. అయ్యో పాస్టర్లు తింటున్నారే, ఎందుకు తినకూడదు, ఎందుకు తిన్నావు నువ్వు, నేను తింటున్నాను అని కొట్టాడు. ఈ చెంప కూడా కొట్టాను. అంతే 6 నెలలు తిరుగుతూ ఆడి చచ్చిపోయాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పలేదు. అది అలాగా ఏంటంటే దేవుడు అభిషేకించుకున్న బిడ్డల్ని ఏమనకూడదండి. అంటే చాలా పనిష్మెంట్ వెంటనే ఇచ్చేస్తాడు, ఫుల్ కోటింగ్. దేవుడిలో ఉన్న శక్తిని నేను తెలుసుకున్నాను, నేను ఇంతవరకు చెప్పలేదు ఎవరికని. ఇదే మొదటి సాక్షి. నాకు ఫస్ట్ నాకు దేవుడు బయలుపరిచిన ప్రకారంగా నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదని నాకు వాక్యం సెలవిచ్చాడు. ఏ వాక్యం? నిర్గమకాండం 20 అధ్యాయం మొదటి నుంచి, నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కిందనున్న భూమి అందే కానీ భూమి కిందనున్న నేల అందే కానీ దేని రూపం నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు, సువార్తలో ఇలాంటి పనులు చేయకూడదని నాకు బయలుపరిచిన విధానం. అలాగే 100 కీర్తన, నేను తప్ప ఏరొక దేవుడు నీకు ఉండకూడదని 100 కీర్తనలో కూడా మరి ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చిన తర్వాత దావీదు అంటున్నాడు, నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని చెప్పాడు. ఆ ప్రకారంగా ఆ దేవుని సన్నిధిలోనే అలాగా సువార్త చేస్తుండగా ఎవరైతే ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ ప్రశ్నలకు సమాధానం నా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అనేక యూనిటీ ద్వారా విశ్వాసం కలుగును. విన్నాను, ఆయన వాక్యం విన్నాను, ఆయన ఏది బయలుపరిచాడో అది విన్నాను. దాని ప్రకారంగా బైబిల్ అంతా చదవలేను, నాకు ఈ లోక జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేక జ్ఞానం గల మాటలు నాకు వినిపించాడు యెహోవా దేవుడు. ఆయనే నాలో ఉండి మాట్లాడు. ఎవరైతే వింటారో, ఎవరైతే నమ్ముతారో, నేను చేసిన ప్రార్థన, నేను చెప్పిన సాక్ష్యం ఎవరైతే వింటారో వారు ధన్యులు, వారి కుటుంబాలు రక్షించబడతాయి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అందరూ బాగుండాలని. ఇప్పుడు నా సాక్ష్యం అనేక విధాలుగా విన్న వాళ్ళందరూ కూడా రక్షించబడాలని, ఆ ప్రకారంగా నడవాలని జోసెఫ్ గారు అయితే క్షమించండి, నాకు మరి నా పళ్ళు లేవు కాబట్టి, దంతాలు లేవు కాబట్టి కొంత నత్తితనం వస్తుంది. జోసెఫ్ గారికి వందనాలు. అలాగే నా సహోదరి మరి నా కుమార్తె ఆయమ్మకు కూడా వందనాలు చెప్పుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి మా కొరకు, నా భార్య కొరకు, నా కుమారుడి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను, అడుగుతున్నాను, రిక్వెస్ట్ అడుగుతున్నాను. దేవునికి అనేక వందనాలు చెప్పుకుంటున్నాను. చూసి నమ్మిన కంటే చూడక నమ్మిన ధన్యులు. కాబట్టి నేను చూశాను, ఆయన శక్తిని చూశాను, ఆయన మాటలు విన్నాను, ఆయన వాక్యం విన్నాను. ఆయన వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యమే నా పాదములకి దీపమును, నా త్రావుకి వెలుగై ఉంది. యేసు నామమును అడుగుతున్నాను, సహాయం చెయ్యండి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.